ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి. ఇది ధర్మమే. తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయులుగా ఉండుట ధర్మమే. ఇదిగో నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకుతావు. ఆ తర్వాత మళ్ళీ 4వ వచనంలో 6:4 ఇదిగో మళ్ళీ తండ్రులారా, తండ్రి పాత్ర మళ్ళీని, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని మీరు పెంచండి. 6వ అధ్యాయం 5వ వచనంలో దాసులారా, దాసుని గురించి చెప్పాడు. 7వ వచనం మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా దాసులైనటువంటి వారు సేవ చేయండి. అప్పుడు 9వ వచనంలో